ఒక హత్య కేసు అప్పీల్ను పరిష్కరించేందుకు అలహాబాద్ హైకోర్టు ఏకంగా 4 దశాబ్దాలకు పైగా సమయం తీసుకోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును విచారిస్తూ న్యాయ వ్యవస్థను కుంగతీస్తున్న ఇటువంటి దీర్ఘకాలిక పెండింగ్ కేసులను పరిష్కరించడానికి వినూత్న చర్యలు అవసరమని అభిప్రాయపడింది. 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులను పూర్తిగా కొట్టివేయాలన్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే సూచనను ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. కేవలం జాప్యం జరిగినంత మాత్రాన కేసులను కొట్టివేయడం ప్రాథమిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని, ఇది ప్రజా ప్రయోజనాలను దెబ్బతీయడంతో పాటు బాధితులకు న్యాయం పొందే అవకాశాన్ని దూరం చేస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన విజయ్ సింగ్ 1983 నవంబర్లో తన సొంత సోదరుని కాల్చి చంపాడనే ఆరోపణలతో 28 ఏళ్ల వయసులో అరెస్టయ్యాడు. విచారణ అనంతరం 1985 డిసెంబర్లో కాన్పూర్ సెషన్స్ కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ విజయ్ సింగ్ వెంటనే అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. కానీ ఆ అప్పీల్ ఏకంగా 41 ఏళ్ల పాటు పెండింగ్లోనే ఉండిపోయి చివరకు ఈ ఏడాది ఫిబ్రవరి 9న 20 పేజీల తీర్పుతో హైకోర్టు దానిని కొట్టివేసింది. అప్పీల్ దాఖలు చేసే నాటికి యువకుడిగా ఉన్న విజయ్ సింగ్ వయసు ఇప్పుడు 72 ఏళ్లు. తన యవ్వనం, మధ్య వయసు, ఇప్పుడు వృద్ధాప్యం అంతా నేరస్తుడనే ముద్రతోనే గడిచిపోయిందని సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన పిటిషన్లో అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సుదీర్ఘ 43 ఏళ్ల ప్రయాణంలో నిందితుడు విజయ్ సింగ్ కేవలం 3 నెలలు మాత్రమే కస్టడీలో గడిపాడని, అప్పీల్ తీర్పు కోసం ఎదురుచూస్తూ దాదాపు 43 ఏళ్లుగా బెయిల్పైనే బయట ఉన్నాడని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా గుర్తించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తమ ముందు ఉన్న ప్రస్తుత విచారణ పూర్తయ్యే వరకు అతని బెయిల్ను కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది. అలహాబాద్ హైకోర్టులో తరచుగా జరుగుతున్న ఇటువంటి దీర్ఘకాలిక జాప్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టుల్లో భారీగా కేసులు పేరుకుపోతుండటం వల్ల సత్వర విచారణ కోసం పిటిషనర్లు పదే పదే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి రావడం పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి జాప్యాలను నివారించి పాత కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన మార్గదర్శకాలపై సూచనలు చేయాలని న్యాయవాదులను సుప్రీంకోర్టు కోరింది.